ఇంత రాత్రి ఒక్కసారిగా కరెందుకు పోయింది? ఇంట్లో అందరూ లేచారా? ఎవరూ బయటికి వెళ్ళొద్దు. ముందు ఫోన్ టార్చ్ తీసుకో. విన్నారా? వంటగదిలో గిన్నెల శబ్దం వచ్చింది. నాక్కూడా వినిపించింది. నువ్వు నా వెనకాలే ఉండు. ఒంటరిగా ముందుకు రావద్దు. అత్తయ్య, ఎవరో కదిలారు. మన ఇంట్లోకి ఎవరో వచ్చారనుకుంటా. శబ్దం చేయకు. ముందు తలుపు దగ్గరే ఉండు. నేను టార్చ్ వేసి చూస్తాను. కానీ గిన్నెలన్నీ కింద పడిపోయాయి. కిటికీ కూడా తెరిచి ఉంది. అత్తయ్య, ఎవరైనా కిటికీ నుంచి లోపలికొచ్చుండొచ్చు. మనం వెంటనే అందర్నీ లేపుదాం. ఇక్కడ చూడండి, ఈ బ్యాగ్ ఎవరిది? ఇవి దొంగల పనిముట్లలా ఉన్నాయి. అయ్యో, మన ఇంట్లోకి దొంగొచ్చాడేమో. అందరూ జాగ్రత్తగా ఉండండి. అవునత్తయ్య, కరెంట్ రాగానే మనం లేచిపోయామని భయపడి వెనక తలుపు నుంచి పారిపోయాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అత్తయ్య, ఇంత రాత్రి ఒక్కసారిగా కరెందుకు పోయింది? ఇంట్లో అందరూ లేచారా? ఎవరూ బయటికి వెళ్ళొద్దు. ముందు ఫోన్ టార్చ్ తీసుకో. విన్నారా? వంటగదిలో గిన్నెల శబ్దం వచ్చింది. నాక్కూడా వినిపించింది. నువ్వు నా వెనకాలే ఉండు. ఒంటరిగా ముందుకు రావద్దు. అత్తయ్య, ఎవరో కదిలారు. మన ఇంట్లోకి ఎవరో వచ్చారనుకుంటా. శబ్దం చేయకు. ముందు తలుపు దగ్గరే ఉండు. నేను టార్చ్ వేసి చూస్తాను. కానీ గిన్నెలన్నీ కింద పడిపోయాయి. కిటికీ కూడా తెరిచి ఉంది. అత్తయ్య, ఎవరైనా కిటికీ నుంచి లోపలికొచ్చుండొచ్చు. మనం వెంటనే అందర్నీ లేపుదాం. ఇక్కడ చూడండి, ఈ బ్యాగ్ ఎవరిది? ఇవి దొంగల పనిముట్లలా ఉన్నాయి. అయ్యో, మన ఇంట్లోకి దొంగొచ్చాడేమో. అందరూ జాగ్రత్తగా ఉండండి. అవునత్తయ్య, కరెంట్ రాగానే మనం లేచిపోయామని భయపడి వెనక తలుపు నుంచి పారిపోయాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.